వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం చర్యలు చేపడుతున్నట్లు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. అందులో భాగంగానే మద్దిపాడు మండలం యనమనమెల్లూరు ఎంపీ నగర్, నందిపాడు, వెల్లంపల్లి, కొలచనకోట, మల్లవరం గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పథకాలను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ప్రారంభించారు. అలాగే మద్దిపాడులోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ప్రారంభించి అనంతరం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే 400 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, డ్రైనేజ్ వ్యవస్థలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వెంట నాయకులు మండవ జయంత్ బాబు, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, ఎంఆర్ఓ ఆదిలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాస్ ప్రసాద్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. వచ్చారు దగ్గర బొమ్మ వెనక్కి అయింది పైకి చాలా బాగా కొంచెం వెనక్కి రామయ్యా, మీరు వెనక సార్ రెడీ సార్. అన్నయ్య కొంచెం బకెట్ పక్కన నిలబడాలి, వెనక్కి దొరికి కొంచెం ఇప్పుడు ఇక్కడ లైటింగ్ లేదని వేసారు. రెండు ఉంటాయి, రెండు ఉంటాయి మంచిగా. అన్న వెనక్కి జరుగు. అటు చూడు. సార్ కొంచెం ఇది తిరగండి అండి. గ్రామంలో 10 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్ ని ఇన్నాళ్ళకి ఎవరు పట్టించుకోలేదు. అర్జున వాళ్ళ యొక్క వాళ్ళ విజ్ఞప్తి మేరకు మన ఎమ్మెల్యే గారు కూటమి ప్రభుత్వం గెలవగానే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చి ఈరోజు దీనికి ఉన్న ఒక 10 లక్షల రూపాయల నిధులు కేటాయించి ఈ అంగన్వాడీ బిల్డింగ్ని పునర్నిర్మించి మరి వాళ్ళ వినియోగాలకు వచ్చినందుకు మా గ్రామం తరఫున, మా అర్జున వాళ్ళ తరఫున
ఎమ్మెల్యేగా చుట్టూ తెలియజేస్తున్నాం. అలాగనే మధ్యపాడు అవుటర్ లింక్ రోడ్ వేసిన వల్ల ఈ బీసీ కాలనీకి ఎస్సీ కాలనీకి ఎంతో ఉపయోగం ఉంది. మధ్యపాడు గ్రామంలో 6 కోట్ల రూపాయల నిధులతోటి సిమెంట్ రోడ్లు డ్రైన్లు అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ సందర్భంగా ఈ హరిజనవాడ గ్రామస్తులు ఏమడిగారంటే ప్రజలు మాకు సైట్ డ్రైన్ వస్తలేదన్నారు. సైట్ డ్రైన్ కూడా ఎమ్మెల్యే సంతకం పెట్టి అతి త్వరలో 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాడు. దాని తర్వాత కమ్యూనిటీ హాల్ కూడా అడిగారు. కమ్యూనిటీ హాల్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తాం సార్ హామీ ఇచ్చాం. కాబట్టి ఈ మాలపల్లి ఎస్సీ కాలనీకి మొత్తం కూడా ఈ దెబ్బతో మొత్తం సమస్యలు పరిశీలించినందుకు ఎమ్మెల్యే గారి జీవితాంతం మేము రుణపడి ఉంటుంది. ఇప్పుడు మా గ్రామం తరఫున మా అంబేద్కర్ వీళ్ళు అది మా తరఫున మేము మదిపాడు అంబేద్కర్ నగర్లో ఎలక్షన్ సందర్భంగా మేము ఇక్కడ తిరిగినప్పుడు ఖచ్చితంగా ఈ అంగన్వాడీ బిల్డింగ్ దాపు 10-15 సంవత్సరాల నుంచి ఇన్కంప్లీట్ అయిందని చెప్పారు. సో వాళ్ళు మేము ఎలక్షన్ సందర్భంగా తిరిగినప్పుడు ఖచ్చితంగా గెలిచిన తర్వాత చేయాలని చెప్పారు. అది గుర్తుపెట్టుకొని ఈరోజు 10 లక్షల రూపాయలతో ఇది కంప్లీట్ చేశాము. ఒక 17 నుంచి 20 మంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, అంగన్వాడీ పిల్లలు కూడా. సో వాళ్ళకు ఉపయోగపడుతుంది. సరే ఇదే కాకుండా ఒక చిన్న పని అయినా కానీ ఇదే కాకుండా ఈరోజు మన మదిపాడు ఔటర్ రింగ్ రోడ్ అని పెట్టుకొని దాపు 1.5 రూపాయలతో వేయించాము. ఇక్కడ ఎస్సీ కాలనీకి అటు బీసీ కాలనీకి ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడున్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు రేట్లు కూడా పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకి ఉపయోగపడినట్టు మేము భావిస్తూ ఉన్నాం. అదే కాకుండా రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా ఒక 50 లక్షలు పెట్టి మంచి డ్రైనేజ్ కూడా కట్టించి దాని తర్వాత లోపల ఉన్న డ్రైనేజ్ కూడా దాని తర్వాత కనెక్ట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఎలక్షన్ టైంలో ఈ ఎస్సీ కాలనీ బీసీ కాలనీ చాలా గట్టిగా మాకు సపోర్ట్ చేసింది. అందుకని కృతజ్ఞత వాళ్ళకి. ఈ రింగ్ రోడ్డు వాళ్ళు ఎవరు అడగలేదు, నేనే గుర్తుపెట్టుకొని చేశాను. దాని తర్వాత ఈ 50 లక్షల రూపాయలు కూడా నేను ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాను. అది కూడా అతి త్వరలోనే చేస్తుంది. సో ఎందుకంటే మాకు కూడా చాలా తృప్తిగా ఉంది. వాళ్ళు ఓట్లు బాగా వేశారు, మేము కూడా పనులు బాగా చేశామనే తృప్తిగా ఉంది. రాబోయే కాలంలో కూడా కమ్యూనిటీ హాల్ ఇతర కూడా గుర్తుపెట్టుకొని అంచెలంచెలుగా ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము. ఇటు ఎస్సీ కాలనీ అటు బీసీ కాలనీని గుర్తుపెట్టుకొని ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందుకెళ్తామని సందర్భంగా వేరే ఊరు పోయి అలా ఉంది క్యూ. మేడం ఒక సైడ్ కొనండి. రవాణా కొంచెం గ్రూప్ ఫోటో సార్. సార్ ఒకసారి అందండి. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. అంటే ఒక్కొక్క ప్యానెల్ ఎంత? ఓకే. సరే ఫోటో
అన్నా వెనక్కి రండి పిల్లలు రా మొబైల్ సార్ సార్ శివన్నా దారండమ్మా దారండి మీ అందరికీ తెలుసు 8 పెన్షన్లు 4000 దాని తర్వాత తల్లికి వందనము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సిలిండర్లు, బస్సులు, మహిళలకి ఫ్రీ బస్సు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామానికి వస్తే పోయిన సంవత్సరము ఎన్ఆర్ఈజెస్లో 30 లక్షలు కట్టాము. ఈరోజు ఒక 50 లక్షలతో సైడ్ లైన్స్, సిమెంట్ రోడ్లు ఇటు పల్లెకి కానీ ఇటు ఊరికి కానీ పెట్టిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదే కాకుండా అక్కడ పంచాయతీ బిల్డింగ్లో సోలార్ పెట్టి ఈ మన మధ్యపాటు మండలంలో ఏ పంచాయతీలో లేని విధంగా ఒక సోలార్ పెట్టి ఒక ఆదర్శ పంచాయతీగా మనం ఒక ముందడుగు వేసాము. అదే కాకుండా నాల్టూరు నుంచి ఈ ఊరికి కుల్సన్కోట నుంచి నాల్టూరు ఆ డొంకలో 10 లక్షలు పెట్టి గ్రావెల్ రోడ్ వేసాము. ఇవన్నీ కాకుండా ఇందాకనే చూసాము అక్కడ మన పంచాయతీ బిల్డింగ్ దగ్గర అక్కడ అంగన్వాడీ బిల్డింగు, అంబేద్కర్ స్టాచ్యూ ఉంది. అది కూడా అతి త్వరలోనే అది కూడా కంప్లీట్ చేసి ఓపెన్ చేపిస్తున్నాము. సో అదే కాకుండా ఈరోజు మన స్కూల్లో పిల్లలు ఆడుకునేదానికి అనేక పనులు చేశాం. నేను ఈరోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే మొన్న ఎలక్షన్లో మీ అందరూ కలిసి మాకు అద్భుతంగా మాకు సహకరించారు. నేను 30,000తో గెలిచాను. ఇక్కడ కూడా బాగానే మెజార్టీ వచ్చింది. అవన్నీ గుర్తుపెట్టుకొని కృతజ్ఞతతో ఇవన్నీ అభివృద్ధి పనులు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చూడండి అందరూ సారీ చూడండి మీరు కొంచెం సర్దుకోండి అది కొంచెం సర్దుకోండి అందరూ వస్తారు సార్ శ్మశానం మీరు మనం అగ్రీ చేసేది అది మనం పెట్టాం. పెడితే ఇల్లు ఏమంటారంటే మాకు ఎక్కడ చెప్పండి. శ్మశానం మాట అది ఆల్రెడీ ఉంది మీకు. కాకుండా ఇక్కడ దగ్గర ఏదైనా స్థలము గవర్నమెంట్ ఉంటే చెప్పండి. మేము డీకెల్ ఉంటే జనం కింద ఉంది కదా వాళ్ళు మనకి కాల్ చేస్తారు. డీకెల్ ఏమైనా ఉంటే చెప్పు. దాని పక్కనే అంటే ఇచ్చేది ₹2 తీసుకొని ఎప్పుడైనా నిలబడినప్పుడు వాళ్ళు ఓట్లేస్తారు. ₹2 ఇచ్చేస్తాం కాదు గవర్నమెంట్ రేట్ ఇచ్చేస్తాం. ₹2 అంటే ₹2 ఇస్తారు. సిమెంట్ రోడ్లన్నీ వేసింది కాలనీలో నేనే, గుర్తుందో లేదు. అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా నేను వచ్చి మొత్తం సిమెంట్ రోడ్ వేసింది సార్. ఒక్కసారి సార్ మీకు మర్చిపోయినా నాకు గుర్తుంది. ఓకే ఆయన ఎంతో మితభాషి, మహామనిషి, సేవలో మహామనిషి. ఉండకుండా మళ్ళీ ఇంకో ఉన్నత ఉద్యోగం
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.